ఇమ్మడి రవి సి కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు కావచ్చు ఇదంతా చూస్తూ ఉంటే పైరసీ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయడానికి లేదు ఇక్కడ వాట్ ఎవర్ ఏదన్నా కావచ్చు. కాకపోతే ఈరోజు లాస్ట్కి ఓవరాల్గా వస్తే సజ్జనార్ సార్ ఇక్కడ ఇలాంటి వాళ్ళని మాకు ఇవ్వండి మేము చట్టాన్ని చేతులకు తీసుకుంటాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ ఉద్దేశానికి వస్తే ఫస్ట్ మిమ్మల్ని పైరసీ వేసిన దానికే ఎన్కౌంటర్ చేయాలంటే ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్లు పెంచైతే మరి మిమ్మల్ని ఏం చేయాలి? మీరు చేసే తప్పులు ఎవడు అడగొద్దా? టికెట్ల గురించి మాట్లాడితే లేచిపోతున్నారు. ఎక్కడి నుంచి మిస్టేక్ జరుగుతుంది? 1200 రూపాయల టికెట్. ఈరోజు ఇమ్మడి రవికి అసలు ఘోరమైన సపోర్ట్ అయిపోయింది. ఓన్లీ వీల్ చేసే శివాజన్న నీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది. శివాజన్న నువ్వు కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్ అనిపించలేదు. దుమ్మెత్తి పోస్తున్నారు మీ మీద జనాలు బయట చూసుకోరు సరే. హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ. కొంచెం వీడియో లేట్ అవుతా ఉన్నాయి, వేరే వర్క్ లో ఉన్నాను. నెక్స్ట్ మంత్ 10th నుంచి యాక్టివ్ అవుతాను. మళ్ళీ కొంచెం వేరే వర్క్ వల్ల ఇల్లు వర్క్ నడుస్తూ ఉన్నది, దానివల్ల నేను కొంచెం కొన్ని ఇట్లా ఇంకోటి కూడా చెప్పాలి. చాలా మంది ఈ బ్యూటీ పార్లర్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఇల్లు పనిలో పడి నేను అవి టేకప్ చేయలేకపోతున్నా. సారీ, అంటే పట్టించుకోవట్లేదు అని అనుకోవద్దు. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇమ్మడి రవి ఈ ఇష్యూ లేట్గా మాట్లాడుతున్నాను. నేను రీసెంట్గా చూస్తూ ఉన్నాను. సి కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు కావచ్చు ఇదంతా చూస్తూ ఉంటే ఇమ్మడి రవికి సపోర్ట్ ఎక్కువ వస్తూ ఉన్నది. 100% ఇమ్మడి రవి చేసింది తప్పే, దాన్ని అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. పైరసీ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయడానికి లేదు ఇక్కడ, వాట్ ఎవర్ ఏదన్నా కావచ్చు. కాకపోతే సజ్జనార్ సార్ మీద నేను ఓపెన్గా చెప్తున్నా, మంచి రెస్పెక్ట్ ఉండే నాకు కూడా. బట్ దీంతో పోయింది అనిపిస్తుంది నాకు కూడా. మొన్న రీసెంట్గా నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. పనికిరాని అంటే మనుషులను మాట్లాడే వాళ్ళని బెదిరియడానికి పెట్టినట్టు అనిపించింది. అది నోరు మూపించే ప్రయత్నం చేసే మేమేదో దేశాలను కూలగొట్టినట్టు. మరి అట్లా అంటే SS రాజమౌళి మీద కూడా కేసు పెట్టాలి కదా సార్ మీరు. అది కూడా తప్పే కదా, ఒక దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే. మేము ఒక చిన్న వర్డ్ మాట్లాడినందుకే ఆ వెనక చాలా వీడియోలు ఉన్నాయి, అవి పక్కన పెట్టేసి ఎవరైతే వచ్చి నీకు చెప్పిరో నన్ను ఫోకస్ చేసి. బట్ నేను అగ్రి అవుతున్నా, ఎందుకంటే మంచిగా అనిపించింది. అంటే మీరు ఒక దాంట్లో ఉంటే బాగుంటుందని అనిపించింది. అంటే మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత సరే వాట్ ఎవర్ మన నుంచే మార్పు అనేది వస్తుందేమో అన్న ఇంటెన్షన్తో నేను కూడా కామ్గా ఉన్నాను. మంచిగా అనిపించింది. ఈ విషయంలో సజ్జనార్ సార్ మీద ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఆయన మీద ఇష్టంతో చెప్తున్నా, ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అని చెప్తున్నా ఈ విషయాన్ని. ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము, అంతవరకు బాగానే ఉంది. ఈ రోజు లాస్ట్కి ఓవరాల్గా వస్తే సజ్జనార్ సార్ ఇక్కడ నెగిటివ్ అవుతా ఉన్నాడు. ఎందుకు? సినిమా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈయన సపోర్ట్, సజ్జనార్ సార్ సపోర్ట్ ఉందా, మరి ఇంకోట పక్కన పెడితే సి కళ్యాణ్. ఇక్కడ డైరెక్ట్గా సి కళ్యాణ్ అడుగుతున్నా. సి కళ్యాణ్ మీరున్నారు కదా, మిమ్మల్ని మరి ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి వాళ్ళని మాకు ఇవ్వండి మేము చట్టాన్ని చేతులకు తీసుకుంటాం అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ ఉద్దేశానికి వస్తే ఫస్ట్ మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది. జనాలు అదే చెప్తా ఉన్నారు, ఫస్ట్ నిన్ను ఎన్కౌంటర్ చేయాలని. ఎందుకు అంటే పైరసీ వేసిన దానికే ఎన్కౌంటర్ చేయాలంటే ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్లు పెంచైతే మరి మిమ్మల్ని ఏం చేయాలి? మీ ఇష్టమా? నేను సజ్జనార్ సార్ని కూడా ఒకటే కోరుతున్నా, ఈ ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో వీళ్ళ టికెట్ల మీద క్వశ్చన్ చేసి ఈ ఇమ్మడి రవి చేసిన మిస్టేక్ని క్వశ్చన్ చేయడంలో తప్పలేదు. ఇమ్మడి రవి చేసింది 100% తప్పు. పైరసీ అనేది చేయకూడదు. పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సినిమా వాళ్ళని పక్కన పెట్టుకొని కూర్చోబెట్టే వరకు మైనస్ అయిపోతుంది. ఇక్కడ సి కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు, అంటే పోలీసు వాళ్ళు అండ చూసుకోనా, వాళ్ళ సపోర్ట్ చూసుకోనా, నోటికి మదం ఎక్కిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సి కళ్యాణ్. మీరు చేసే తప్పులు ఎవడు అడగొద్దా? టికెట్ల గురించి మాట్లాడితే లేచిపోతున్నారు. మొన్న ఒక సినిమాకి పోతే పాప్కార్న్ 500 రూపాయలు అంట. బయటికి పోతే అవి ఏంటి? అవి పాప్కార్న్, అది మక్క పేలాలు, మొక్కజొన్న పేలాలు. అవి ఊర్లో పెంకలు వేస్తే 5 రూపాయలు. 5 రూపాయలు ఎక్కడ, 500 ఎక్కడ? చెప్పు సి కళ్యాణ్. ఆ ఉద్దేశానికి వస్తే ఓకే, ఆయన అరెస్ట్ చేసి అది పక్కన పెట్టు, నిన్ను ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఇలాంటి వాళ్ళని మేము క్వశ్చన్ చేస్తే కేసులు పెట్టుకోండి, మీకు శాతనేం చేసుకోండి, భయం ఏం లేదు. కానీ ఎక్కడి నుంచి మిస్టేక్ జరుగుతుంది? 1200 రూపాయలు ఆ టికెట్. ఒకానొక సందర్భంలో 9 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయల నుంచి ఉండే టికెట్ 100 రూపాయలు ఉండాలి మినిమం. 1200 ఎవరయ్యే జాగ్రత్త తీసుకుంటున్నారు మీరు? టికెట్ 1200, పాప్కార్న్ 500, థమ్స్అప్, సమోసా 50 రూపాయలు సమోసా, 50 నుంచి 100 రూపాయలు ఉంటుంది సమోసా. ఏది 5 రూపాయలు సమోసా? మిమ్మల్ని కదా ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది. నేను సజ్జనార్ సార్ ఇదే కోరుకుంటున్నా, ఫస్ట్ ఈ సినిమా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి సార్. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మార్పు స్టార్ట్ చేయండి, కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు ఇమ్మడి రవికి అసలు ఘోరమైన సపోర్ట్ అయిపోయింది, ఓన్లీ వీల్ చేసే మిస్టేక్ వల్ల. మీకున్న క్రెడిబిలిటీ పోతుంది. ఇక్కడ నవదీప్ వాడు ఒకడున్నాడు, వాడికి పెళ్లి పెడాకు లేదు, వానికి పెళ్ళి అయితేనేమో తెలిసేది. ఎందుకంటే సినిమాకి పిల్లలను తీసుకొని పెళ్ళాన్ని తీసుకొని పోతే ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది అనేది తెలిసేది. ఏది లేదుగా, ఏకాంతవాసి. పాప్కార్న్ ఏమైంది అని మాట్లాడుతున్నాడు వాడు. శివాజన్న
నీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది శివాజీ అన్న, నువ్వు కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్ అనిపించలేదు. దుమ్మెత్తి పోస్తున్నారు మీ మీద జనాలు బయట, చూసుకోరు ఒకసారి, ముఖం ఉంటే కళ్ళు ఉంటే ఒకసారి కామెంట్లు చూసుకోండి ఒకసారి. మీకే చెప్తా ఉన్నాం, మీరు చేసే తప్పులను క్వశ్చన్ చేస్తే దాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు స్కిప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఇమ్మడి రవి నరకాలి, మరి వాళ్ళని సి కళ్యాణ్ ఎందుకు క్వశ్చన్ చేయట్లే? అలా మాట్లాడొద్దని, ఎన్కౌంటర్ చేయాలి, అది అంత పెద్ద తప్పేం? దేశద్రోహి ఆయన మరా? ఇమ్మడి రవి అనే వ్యక్తి దేశద్రోహి? మీకన్నా ద్రోహులు అయితే కాదు కదా, మీ సినిమా వాళ్ళకంటే ద్రోహులు అయితే కాదు కదా. కొట్టక తీటక విసుకుతున్నారు మీరు, ఏడ విసుకలాడా. ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, పోలీస్ వారిని కూడా అడుగుతా ఉన్నా నేను, మరి కిడ్నాప్లు అవుతా ఉన్నాయి, మర్డర్లు అవుతా ఉన్నాయి, దొంగతనం కేసులు అవుతా ఉన్నాయి, ఇంకోటి అవుతా ఉన్నాయి. ఏ ఇష్యూలో బాధ్యతలను తీసుకొని పక్క పంట కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టలేదు ఏంది మరి పోలీస్ వాళ్ళు కూడా? అంటే వీళ్ళు సినిమా వాళ్ళు కాబట్ట, అంటే వాళ్ళు తన డబ్బులు ఉన్నాయనా? ఎవరయ్యా వీళ్ళు అసలు? ఎవరు చెప్పిళ్ళు? వీళ్ళు ఎవరు అసలు? ఎవరికి సంబంధించిన వాళ్ళు? ఎందుకు సపోర్ట్ చేయాలి వీళ్ళకి? వీళ్ళు పెద్ద ద్రోహులు, వీళ్ళు ఫస్ట్ స్కామర్లు, వీళ్ళు ఫస్ట్ జనాలను మోసం చేస్తున్న స్కామర్లు, వీళ్ళు ఫస్ట్ సినిమా వాళ్ళు ఫస్ట్. అరే కొంచెమన్నా అర్థం కావాలి అసలు. దోసుక తింటారు, ఇద్దరు సినిమాకి వెళ్తే 4,000 నుంచి 5,000 ఖర్చు అవుతుంది. అంటే ఫ్యామిలీతో ఒక 4 పోతే 8 నుంచి 10,000 ఖర్చు కావాలి. దోసుక తింటలే రైలు. తిన్మార్ మళ్ళీ వీడియో చూసిన ఒకటి, ఒక విధంగా చూస్తే కరెక్టే అనిపించింది. పోలీస్ వారిని అంత కించపరచాల్సినంత అవసరం లేదు అనుకోవచ్చు. కాకపోతే ఒక విధంగా ఆలోచిస్తే పోలీసు వాళ్ళది కూడా తప్పుంది అనుకోవచ్చు. అంత అవసరం లేదు కదా, వాళ్ళకి అంత ఇచ్చాల్సిన అవసరం లేదు కదా. మరి అరే ఇన్ని ఇష్యూలు ఉన్నాయి, బొచ్చడి జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్లు బొచ్చడి జరుగుతున్నాయి పొద్దున్న లేస్తే. మరి అవిట్ల గురించి ప్రెస్ మీట్లు పెట్టి పక్కన కూర్చోబెట్టుకొని బాధితులను పెట్టుకొని మాట్లాడలేదే? ఏనాడు ఆ సందర్భం రాలేదే? ఇది మాట్లాడితే ఇది మాట్లాడిండు, అది మాట్లాడిండు, కేసులు పెట్టాలి, భయప్రాంతాలకు గురి చేయాలి, ఫోక్సో కేసులు పెట్టాలి, ఇంకో కేసులు పెట్టాలి. ఫస్ట్ టికెట్ రేట్లు, పాప్కార్న్ రేట్లు, సమోసా రేట్లు, వాటర్ బాటిల్ రేట్లు ఇవి మార్చండి ఫస్ట్. తర్వాత ఇమ్మడి రవిని మార్చొచ్చు. ఇమ్మడి రవిని ఎవరు సపోర్ట్ చేయట్లా, తప్పే అది. కానీ వీళ్ళని సపోర్ట్ చేస్తే ఇమ్మడి రవికి సపోర్ట్ చేయాల్సి వస్తుందా? 100% ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సి కళ్యాణ్ అన్నట్టు మరి మా సి కళ్యాణ్ ఎవరిచ్చారు హక్కు? ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడాల్సిన హక్కు ఎవరిచ్చారు సి కళ్యాణ్కి? ఇది మాట్లాడొద్దు, దీనికి ఈ చట్టం ఉంది, దానికి ఆ చట్టం ఉంది కదా. మరి ఇదే ఎస్ఎస్ రాజమౌళి కూడా తప్పులు మాట్లాడింది కొన్ని, మరి ఆయన మీద కేసు పెట్టలేదు ఎందుకు ఇప్పటివరకు? అంటే పోలీస్ వారంటే నెత్తిలు ఎక్కించుకొని తిరగండి. ఏమో వాట్ ఎవర్, నేను ఇక్కడ ఇమ్మడి రవికి సపోర్ట్ చేయట్లేదు. ఇమ్మడి రవి చేసిన తప్పే, కాకపోతే సినిమా వాళ్ళ ముంగట ఇమ్మడి రవి చేసిన తప్పే కాదు అసలు, ఓపెన్గా చెప్పాలంటే. ఓకేనా? రైట్. ఇక్కడ ఇమ్మడి రవికి సపోర్ట్ చేసేవాళ్ళు కామెంట్ రూపంలో తెలపండి. నిజంగా పోలీస్ వారు ఇంతగానం టికెట్లు రేట్లు పెట్టి సి కళ్యాణ్ అన్న వ్యక్తి ఎన్కౌంటర్ అని మాట్లాడింది ఇది పర్ఫెక్టా కాదా మీరు ఒకసారి చెప్పే విధానం చూడండి, చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళ ధైర్యం చూసుకొని, పోలీసు వాళ్ళ సపోర్ట్ చూసుకొని వీళ్ళు వేసిన నాటకాలన్నీ జనాలు పిచ్చోళ్ళు సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడేసరికి లేచి వెళ్ళిపోతున్నారు. ముఖమెడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలే వీళ్ళకి. బలహీనుల మీదనేమో కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తారు. బొచ్చడున్నాయి ఇష్యూలు. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తా, దీనికి వచ్చే కామెంట్లు బట్టి చేసే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.